సహోదరి సహోదరుడా, పదునైన కత్తిగా తయారవ్వాలంటే అది ఎన్నో సుత్తి దెబ్బలు తినాల్సి ఉంటుంది. అందమైనటువంటి శిల్పంగా ఒక రాయి చెక్కబడాలి అని అంటే అది ఎన్నో ఊలి దెబ్బలు తినాల్సి ఉంటుంది. చెరుకు రసంగా అనేక మందికి ఆనందాన్ని పంచాలంటే అది బహుగా నలగగొట్టబడాల్సి వస్తుంది. ఒకవేళ దేవుడు నీ జీవితాన్ని బహుగా నలగగొడుతున్నట్లయితే వినో, అనేక మందికి ఆశీర్వాదంగా నిన్ను మార్చడానికే దేవుడు నిన్ను నలగగొడుతున్నాడు అనే వాస్తవాన్ని గ్రహించో, గుర్తించో. నా జీవితంలో అదే పాఠాన్ని దేవుడు నేర్పించాడు. దయచేసి వినండి. మనుషులు నిన్ను గుర్తించాలి అని అంటే మొదటిగా దేవుడు నిన్ను గుర్తించాలి. దేవుడు నిన్ను గుర్తించకుండా మనుషులు నిన్ను గుర్తించటం అది ఏమాత్రం అంత గొప్ప విషయం కాదు. దేవుడు నిన్ను గుర్తించకుండా మనుషులు నిన్ను గుర్తిస్తే అది తాత్కాలికమైన గుర్తింపు. దేవుడు నిన్ను హెచ్చించకుండా మనుషులు నిన్ను హెచ్చించే ప్రయత్నం చేస్తే అది తాత్కాలికమైనటువంటి హెచ్చుదల. కానీ దేవుడే నిన్ను హెచ్చిస్తే అది అనేక తరాలకు ఆశీర్వాదంగా మారుతుంది. దేవుడే నిన్ను దీవిస్తే అది అనేక తరాలకు దీవెనకరంగా మారుతుంది. దావీదును దేవుడు మొదటిగా గుర్తించాడు తన హృదయానుసారుడని. ఇప్పుడు మనుషులు కూడా గుర్తిస్తున్నారు.